హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, పిలుస్తున్నాయి పాపులర్ కొలువులు. మన వీడియోస్కి చాలా రోజులైంది కదా, గ్యాప్ వచ్చింది కదా. ఇక నేను అందుకని చాలా వీడియోస్ అనేది మొత్తం అప్లికేషన్ కలిపి అన్నీ కలిపి ఒక 4-5 నోటిఫికేషన్లు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే పాపులర్ కొలువులు వాటి గురించి అనేది మనం ఒకసారి చూస్తాం. విద్యార్హతలు ఏదైనా డిగ్రీ, ఓకే, 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 20 వరకు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ అండ్ ట్రాన్స్జెండర్ మైనార్టీ ఈబీసీ వాళ్ళకి 250 రూపీస్. వీరు స్టేజ్ 1కు హాజరైతే పన్నుల మినహాయింపు ఫీజు తిరిగి చెల్లించాల్సి వస్తారు. అయితే ఒకవేళ స్టేజ్ 1 హాజరైతే తిరిగి మీరు కట్టినటువంటి 250 రూపీస్ రిటర్న్ అనేది ఇస్తారు. ఇక్కడ మిగిలిన వారు జనరల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ కడితే సరిపోతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.rrbaply.gov.in అంటే apply.gov.inలో మనకి అప్లికేషన్ అనేది ఫామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే NIEPMDలో మనకి కన్సల్టెన్సీ జాబ్స్కి సంబంధించినటువంటి పోస్టులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఆఫీస్లో మనకి తాత్కాలిక ప్రాతిపదికన విభాగంలో 7 కన్సల్టెన్సీ పోస్టులు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్హతలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అర్హతలు దానికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్తో ఉన్నటువంటి పని అనుభవం కూడా ఉండాలన్నమాట. అదేవిధంగా శాలరీ కూడా చూసుకున్నట్లయితే 20,000 నుంచి 35,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు 590 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ మహిళలు ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఫీజు అనేది లేదు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 7. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లో మనకు దరఖాస్తు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి దానిలో గ్రాడ్యుయేట్ విభాగంలో 5,110 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కావాలనుకుంటే క్లియర్గా మనకి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టు సూపర్వైజర్స్ 161, స్టేషన్ మాస్టర్ 615, గూడ్ ట్రైన్ మేనేజర్స్ 3,416, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు 921, సీనియర్ క్లర్క్ కస్టమ్స్ టైప్కి సంబంధించిన పోస్టులు 638, ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు 59. వీటిలో మొదటి 2 లెవెల్ 6 ఉద్యోగాలు. వీటి అన్ని ఎంపికైన వారికి చూసుకున్నట్లయితే 70,000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది తీసుకోవచ్చు. అర్హతల కోసం కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్టేజ్ 1, స్టేజ్ 2, ఆన్ రిజర్వ్డ్, పీడబ్ల్యూ, ఓబీసీ అనేది క్లియర్గా మనకు దశల వారీగా అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐలో 3,500 పోస్టులు, ఆఫీసర్ సంబంధించిన పోస్టులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఉన్నటువంటి 3,500 పోస్టులు అనేది సన్నద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా మనకి నియామకం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇవి అనేది 500 PO పోస్టుల ప్రకటన విడుదలైంది ఫస్ట్. మిగతా 3,000 అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనలో ఒకసారి చూసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో కోర్సుకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నీడ్ సంవత్సరానికి సంబంధించినటువంటి పోస్టులు. అంటే మనకి ఇక్కడ డిజైన్ నేర్చుకోవడానికి మనకు ఎటువంటి డిజైన్స్ సంబంధించినటువంటి నేర్చుకోవడానికి మేము అదేవిధంగా దాంతో పాటు మేము ఏదన్నా కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అనేది పనిచేస్తుంది. ఇది కోర్స్ అండి, ఇది పోస్ట్ కాదండి, పోస్ట్ మాత్రం కాదు, కోర్సెస్. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ కోర్సులు. ఇక్కడ చూడండి, నేవల్ షిప్
రిపేర్ యార్డ్లో ఇక్కడ 210 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2211 పోస్టులు అనేది అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరిగింది. నేషనల్ షిప్ రిపేర్ యార్డ్ క్వార్లలో 180 పోస్టులు. అర్హతకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ ఇక్కడ గోవాలో చూసుకున్నట్లయితే 30 పోస్టులు, మొత్తం కలిపి 210 పోస్టులు అన్నమాట. పోస్టుకు అనుసరించి 10th ITI 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు మించకూడదు. ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టైఫండ్ 3400 నుంచి 9600 వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. దానిలో దరఖాస్తు చివరి తేదీ 23/11/2025 అంటే నవంబర్ 23వ తారీఖు వరకు మనకు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి indogov.jobs.in మనకి ఇక అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే NMDC లిమిటెడ్లో 197 పోస్టులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడలో భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ 197 పోస్టులకు గాను ట్రేడ్ 147, గ్రాడ్యుయేట్ 40, టెక్నికల్ ప్రింట్ అప్రెంటిస్షిప్ 10. దీనికి సంబంధించినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, డిగ్రీ లేదా ఫార్మసీ సైన్స్, BBA డిగ్రీ సంబంధించినటువంటి ఎవరైనా కూడా చేసినటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి 12/11/2020 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అనేది 103 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. హెడ్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ 1 పోస్టు, జోనల్ హెడ్ 7 పోస్టులు, జోనల్ హెడ్ 4 పోస్టులు, రీజనల్ హెడ్ 7 పోస్టులు, రిలేషన్షిప్ మేనేజర్ 19, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 22 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 46 పోస్టులు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ 2 పోస్టులు, సెర్చ్ రీసెర్చ్ టీము 2 పోస్టులు. మొత్తం కానీ మనకి ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 103 పోస్టుల సంఖ్యనే ఇవ్వడం అనేది జరిగింది. అనుసరించి డిగ్రీ, PG, CA, CF అంటే ఇక్కడ ఉన్నటువంటి విభాగంలో ఎవరైనా దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మే 5వ తారీఖు వరకు 25 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉండాలి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నవంబర్ 17 దరఖాస్తు చివరి తేదీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎన్ని రకాలైనటువంటి ఉద్యోగాల గురించి చూపించాను. దగ్గర 4-5 సంబంధించిన నోటిఫికేషన్లను చూపించాను. కాబట్టి అందులో ఏ ఒక్కటి కూడా మీకు నచ్చినా కూడా అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అర్హత సాధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్ని దాని గురించి నేను వీడియో చేశాను కాబట్టి జస్ట్ ఒక లైక్ మాత్రం చేయకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.